హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూపిస్తాను. అంటే ఫీజు ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సిలబస్ ఏంటి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని, మీకున్న ప్రతి ఒక్క డౌట్ని ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఆల్రెడీ టీజీ ఐసెట్ 2025కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది వీడియో చేశాను. దాని లింకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనేది చూద్దాం. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీ ఐసెట్ కౌన్సిలింగ్ వరకు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 10th మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యింది. వితౌట్ లేట్ ఫీ వచ్చేసి May 3 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి ఏమో 550 రూపీసు, జనరల్ క్యాండిడేట్స్కి ఏమో 750 రూపీసు. లేట్ ఫీజ్ 250తోని 17th May వరకు అప్లై చేసుకోవచ్చు. 500 లేట్ ఫీజ్తోని 26th May వరకు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు మీ అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేస్తుంటే, డేట్ ఆఫ్ బర్త్ కానీ, పేరు కానీ, అడ్రస్ కానీ ఏమైనా తప్పులు చేస్తుంటే ఎడిట్ చేసుకోవడానికి, కరెక్షన్ చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి 16th May నుంచి 20 May వరకు. హాల్ టికెట్స్ వచ్చేసి 28th May నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి June 8th and 9th. June 8th రోజు 2 సెషన్స్, మార్నింగ్ సెషన్ 10 to 12:30, ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 to 5. సేమ్ 9th రోజు కూడా 2 సెషన్స్, 10 to 12:30, 2:30 to 5. మనకి ఎగ్జామ్ అయిపోయాక కీ వచ్చేసి 21st June రోజు రిలీజ్ చేస్తారు. కీ పైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ రేజ్ చేసుకోవడానికి 500 రూపీస్ పే చేసి అబ్జెక్షన్స్ రేజ్ చేసుకోవాలి 22nd నుంచి 26th వరకు. రిజల్ట్స్ వచ్చేసి 7th July. ఇది ఇంపార్టెంట్ డేట్స్. మీరు ఎంబీఏ చేయాలి అయితే డిగ్రీ పాస్ అయిన తర్వాత డిగ్రీ ఆర్ బీటెక్ ఏదైనా సరే కానీ డిగ్రీ ఆర్ బీటెక్ పాస్ అయిన వాళ్ళు మీరు ఎంబీఏ చేయొచ్చు. ఎంసీఏ చేయాలంటే మాత్రం డిగ్రీ ప్లస్ మ్యాథమెటిక్స్ ఉండాలి మీ సబ్జెక్ట్లో. ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంసీఏ చేయడానికి అర్హులు. మినిమం ఏజ్ వచ్చేసి 19 years ఉండాలి. సో మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ వచ్చేసి అనలిటికల్ ఎబిలిటీ. క్వశ్చన్ పేపర్ మీరు ఇంగ్లీష్ తెలుగు పెట్టుకోవచ్చు, ఆర్ ఇంగ్లీష్ ఉర్దూ పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్లలో పెట్టుకోండి. సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీ, సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ, సెక్షన్ సి వచ్చేసి కమ్యూనికేషన్ ఎబిలిటీ. సెక్షన్ సి వచ్చేసి ఇంగ్లీష్ కనుక ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లలో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇది. ఫస్ట్ సెక్షన్ ఏ వచ్చేసి అనలిటికల్ ఎబిలిటీ 75 మార్క్స్కి, 20 మార్క్స్ వచ్చేసి డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసి 55 మార్క్స్. సెక్షన్ బి వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ 35 మార్క్స్, ఆల్జిబ్రిక్ అండ్ జియోమెట్రిక్ వచ్చేసి 30 మార్క్స్, స్టాటిస్టికల్ ఎబిలిటీ వచ్చేసి 10 మార్క్స్. ఇక సెక్షన్ సి వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్, ఏమేం గ్రామర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తము 200 మార్క్స్కి అయితే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 2.5 hours టైం, 200 మార్క్స్ వచ్చేసి క్వశ్చన్ పేపర్ రెడీ అవుతుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫీజు చెప్పిన 550 ఏమో ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి, అదర్స్కి ఏమో 750 రూపీస్. మీరు టెస్ట్ జోన్స్ ఏమేమి పెట్టుకోవచ్చు. హైదరాబాద్ 1లో ఏమేమి వస్తున్నాయి ఇవన్నీ చూసుకోండి. హ్యాబిట్స్, బోడుప్పల్, గట్కేసర్, కీసరా, మీది ఏదైతే అది పెట్టుకోండి. హైదరాబాద్ 2, హైదరాబాద్ 3, హైదరాబాద్ 4. మొత్తం హైదరాబాద్ని 4 జోన్లుగా విడదీసిరు. మీకు ఏది దగ్గర ఉంటే అది పెట్టుకోండి. ఈ విధంగా మనకు మొత్తం 16 సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ సెంటర్ దగ్గర ఉంటే ఆ సెంటర్ పెట్టుకోండి. ఆన్లైన్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలంటే మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ కావాలి, పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఇంటర్, ఎస్ఎస్సి, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇంకేమైనా స్పెషల్ కేటగిరీస్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ నెంబర్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. పాస్ మార్క్స్ ఎన్ని అంటే 200 మార్క్స్కి
మినిమం 25% మార్క్స్ వస్తే పాస్ అయినట్టు, అంటే 50 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. ఎస్టీ ఎస్సీ వాళ్ళు మాత్రం నో మినిమం మార్క్స్, నో మినిమం క్వాలిఫై మార్క్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు జస్ట్ అటెండ్ అయితే చాలు, మీ మార్క్స్ని బట్టి మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అదర్స్ మాత్రం మినిమం 50 మార్క్స్ రావాలి, 50 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు. ఇప్పుడు వచ్చేసి సిలబస్. ఫస్ట్ ఏంది, సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీలో 75 మార్క్స్కి సిలబస్. డేటా సఫిషియన్సీ అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఆల్రెడీ చూశారు, 4 ఆప్షన్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో అంటే సెక్షన్ ఏలోనే 55 మార్క్స్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ వస్తాయి కదా, ఇవి మిస్సింగ్ నెంబర్స్, ఆడ్ మ్యాన్ అవుట్, అనలాగి నెంబర్స్ అట్లాంటివి. నెక్స్ట్ టేబుల్ ఆర్ బార్ గ్రాఫు, బార్ డయాగ్రాము, పై చార్టు, వెన్ డయాగ్రామ్ ఇలాంటి క్వశ్చన్స్. కోడింగ్, డికోడింగ్, డేట్, టైమ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీలో 75 మార్క్స్ రావడం జరుగుతుంది. అయితే ఈ 75 మార్క్స్లో అర్థమెటికల్ ఎబిలిటీలేమో 35 మార్క్స్, ఆల్జిబ్రికల్ అండ్ జియోమెట్రికల్ వచ్చేసి 30 మార్క్స్. మన అర్థమెటికల్ ఎబిలిటీలో చాప్టర్స్ నేమ్స్ ఇవి. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఎబిలిటీలో. నెక్స్ట్ ఇంగ్లీష్ సిలబస్, కమ్యూనికేషన్ ఎబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కావాలంటే దీని మీద క్లిక్ చేసి 24లో క్వశ్చన్ పేపర్ 1 ఎట్లా వచ్చింది, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3, షిఫ్ట్ 4, 23లో ఏ విధంగా వచ్చింది నేను లింక్ ఇస్తాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఒకసారి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది అనేది చెక్ చేసుకోండి మీరే, మళ్ళీ నేను చూపించడం అనేది టైం వేస్ట్. నెక్స్ట్ మాక్ టెస్ట్ రాయాలంటే మీరు కంప్యూటర్లో ప్రాక్టీస్ చేయడానికి ఇంకా యాక్టివ్ కాలేదు, మార్క్ టెస్ట్ యాక్టివ్ అయినాక చెక్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనమాట. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలామంది వీడియో లైక్ చేయట్లేదు, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు కావాల్సిన పూర్తి సమాచారం ఇచ్చిన, ఏ విధంగా అప్లై చేసుకోవాలి వీడియో యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో ఫస్ట్ పిన్ చేస్తాను, దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.